కడియం శ్రీహరి కేటీఆర్ లాంటి వాళ్ళు సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. మీకు వచ్చింది పెద్ద మెజారిటీ కూడా రాలేదు, అటోళ్ళు ఇటు రావచ్చు ఇటోళ్ళు అడిపోవచ్చు, 6 నెలలు సంవత్సరం పోతే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు కడియం శ్రీహరి లాంటి వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ప్రజలు కదా గెలిపించింది. ఏం చెప్తారు దీని మీద? బాగా చదువుకున్నటువంటి విఘ్నులు కడియం శ్రీహరి గారు. ఆయనంతా నేను చదువుకోలేదు కాబట్టి ఆయన మాట్లాడిన మాటలకి నాకు అర్థం కాలేదు. ఎట్లా కూలిపోతుంది ప్రభుత్వం? 2014లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసినప్పుడు ఎంతమంది గెలిచిర్రు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు? కడియం శ్రీహరి ఏడున్నాడు ఆ రోజు? 63 మంది ఎమ్మెల్యేలు గెలిచిర్రు. 63 మంది ఎమ్మెల్యేలు మీకు గెలిచిర్రు 2014లో. ఇలా కాంగ్రెస్కి 64 గెలిచిర్రు కాంగ్రెస్ గుర్తు మీద. అలా దోస్తు ఎర్రజెండాడు ఒకటి గెలిచిండు. 65 ఉన్నారు వాళ్ళు. 63 గెలిచినప్పుడు మీరు కూలిపోయారా? అప్పుడు మీరు కూలన్నప్పుడు 64 గెలిచినాడు ఇప్పుడు ఎట్లా కూలుతాడు? కూలగొట్టాలని చూస్తున్నావా? అంత అత్యుత్సాహంగా ఉందా కడియం శ్రీహరి గారు? ఎందుకు ఇంత అత్యుత్సాహం? ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, ఉండనియాలన్నాడా? వాళ్ళు ఫెయిల్ అయితే ప్రజలు మళ్ళీ చూస్తారు కదా. నీకంటే నాకంటే ప్రజలు తెలివి కల్లోళ్ళు కదా.